రాజ్కోట్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టారు. ఈ మ్యాచ్ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నాం. బట్ రెండు టీమ్స్ బ్యాటర్స్ కూడా సరిగ్గా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 171 రన్స్ స్కోర్ చేస్తే ఇండియా 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 145 రన్స్ మాత్రమే కొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ స్పిన్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడితే ఇండియా బ్యాటర్స్ అయితే ఫాస్ట్ బౌలింగ్కి ఇబ్బంది పడ్డారు. ముందుగా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లోనే హార్దిక్ పాండ్యా ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు. ఇంకా ఆ తర్వాత జోస్ బట్లర్ అండ్ బెన్ డకెట్ మధ్యలో 76 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూస్తుంటే హై స్కోర్ వచ్చేలానే కనిపించింది. బట్ ఎప్పుడైతే బట్లర్ వికెట్ పడిందో గేమ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో జోస్ బట్లర్ అవుట్ అవగానే ఆ నెక్స్ట్ ఓవర్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి మంచి టచ్లో కనిపించిన డకెట్ కూడా అక్షర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటి వరకు సాఫీగా సాగిన గేమ్కి బ్రేకులు పడ్డాయి. 13th ఓవర్లో రవి బిష్నాయ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ బౌల్డ్ అయ్యాడు. ఈ సిరీస్లో బ్రూక్ అయితే అసలు లెగ్ స్పిన్ బౌలర్స్ని పిక్ చేయలేకపోతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఓవర్ నుంచి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఒక గేమ్ చేంజింగ్ స్పెల్ వేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఒకే ఓవర్లో జేమీ స్మిత్ అండ్ జేమీ ఓవర్టన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ 16th ఓవర్లో చూసుకున్న బ్రైడెన్ కార్స్ మరియు జోఫ్రా ఆర్చర్ ఇద్దరిని అవుట్ చేశాడు. దీంతో వరుణ్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. అంటే 108 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఒక స్టేజ్లో చూసుకుంటే 127 రన్స్కే 8 వికెట్స్ కోల్పోయారు. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 19 రన్స్లో 5 వికెట్స్ కోల్పోయారు. అక్కడ నుండి 150 రన్స్ అయినా కొడతారా లేదా అనుకున్న స్టేజ్లో లివింగ్స్టన్ రవి బిష్నాయ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 3 సిక్సర్స్ స్కోర్ చేసి స్కోర్ని ముందుకు తీసుకెళ్లాడు. 24 బాల్స్లో 43 రన్స్ చేసిన లివింగ్స్టన్ 18th ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత చూసుకున్న మార్క్వుడ్ అండ్ అడిల్ రషీద్ తలో 10 రన్స్ స్కోర్ చేసి ఇంగ్లాండ్కి మంచి టోటల్ని అందించారు. ఇంగ్లాండ్ అయితే 20 ఓవర్స్లో 171 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా ఇండియన్ బౌలర్స్ అయితే ద మెయిన్ మ్యాన్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీశాడు. ఇంకా హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీయగా అక్షర్ పటేల్ అండ్ రవి బిష్నాయ్ తలో 1 వికెట్ తీశారు. ఇంకా ఇండియన్ చేసింగ్ విషయానికి వస్తే రన్ స్కోర్ చేయడానికి బ్యాటర్స్ చాలా కష్టపడ్డారు. ఒక స్టేజ్లో అయితే మన వాళ్ళు ఓవర్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. సంజు శాంసన్ అయితే ప్రతి మ్యాచ్లోనూ జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బాల్స్కి ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. సేమ్ అలానే షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. అండ్ 4th ఓవర్లోనే అగ్రెసివ్గా ఆడుతున్న అభిషేక్ శర్మ బ్రైడెన్ కార్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న తన బ్యాట్ ఫామ్ అలానే కంటిన్యూ అవుతుంది. త్వరగానే అవుట్ అయిపోయాడు. ఇంకా క్రీజ్లో బాగా సెట్ అయ్యాడు, ఆడతాడు అనుకున్న తిలక్ వర్మ అడిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇదైతే ఒక అన్ప్లేయబుల్ బాల్ అని చెప్పుకోవాలి. ఈ స్టేజ్లో వాషింగ్టన్ సుందర్ అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఓవర్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఓవర్ డిఫెన్స్ మోడ్లో బ్యాటింగ్ చేస్తే దీంతో రన్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. ఒక పక్క రన్స్ డ్రైవ్ అయిపోవడమే కాకుండా స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా ఇద్దరు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సిచ్యువేషన్లోనే 15 బాల్స్లో కేవలం 6 రన్స్ మాత్రమే చేసిన వాషింగ్టన్ సుందర్ ఓవర్టన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత అక్షర్ పటేల్ చూసుకున్న షాట్ మేకింగ్కి చాలా ఇబ్బంది పడ్డాడు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఎక్కువగా రాలేదు. సో బౌలర్స్కి బాగా గ్రిప్ దొరికింది. దాంతో బ్యాటర్స్కి రన్ స్కోర్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారింది. ఇంకా ఈ సిచ్యువేషన్లో లాస్ట్ 5 ఓవర్స్లో 72 రన్స్ కావాలి అనగా 16th ఓవర్లో 8 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. దీంతో లాస్ట్ 4 ఓవర్స్లో 64 రన్స్ కావాలి అంటే రిక్వైర్డ్ రన్ రేట్ 16కి వెళ్ళిపోయింది. ఇంకా 17th ఓవర్లో మార్క్వుడ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టగా అక్షర్ పటేల్ ఒక బౌండరీ కొట్టాడు. ఇంకా లాస్ట్ 3 ఓవర్స్లో 50 రన్స్ అవసరం అవగా ఆర్చర్ బౌలింగ్లో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. ఇంకా అదే ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇంకొక 6 కొట్టాడు. ఇంకా ఈ స్టేజ్లో హార్దిక్ ఏమైనా లాస్ట్ ఓవర్ వరకు తీసుకొని వెళ్తాడు అనుకున్నాం. బట్ 19th ఓవర్లోనే ఫస్ట్ బాల్కి ఓవర్టన్ బౌలింగ్లో లాంగ్ ఆఫ్లో జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత షమి కూడా ఒక 6 స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే ధ్రువ్ జురేల్ కూడా 9th వికెట్గా అవుట్ అయ్యాడు. రవి బిష్నాయ్ వరుణ్ చక్రవర్తి ఇంకొక వికెట్ పడకుండా ఇన్నింగ్స్ని ఎండ్ చేశారు. ఇండియా అయితే 20 ఓవర్స్లో 9 వికెట్స్కి 145 రన్స్ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో ఓవర్టన్ 3 వికెట్స్ తీగా జోఫ్రా ఆర్చర్ అండ్ బ్రైడెన్ కార్స్ 2 వికెట్స్ తీశారు. ఇంకా మార్క్వుడ్ అండ్ అడిల్ రషీద్ చిరక వికెట్ తీశారు. ఇంకా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విక్టరీతో సిరీస్ 2-1గా మారింది. దీనితో ఇంగ్లాండ్ ఇంకా ఈ సిరీస్లో ఎలైవ్గానే ఉంది. సో చూద్దాం మరి ఇండియా నెక్స్ట్ మ్యాచ్లో ఎలా కంబ్యాక్ ఇస్తుందో అని. Thank you for watching. Please subscribe.